పాలాసన పెడతాను.
Good morning to one and all. Am I audible? Am I audible, guys? Okay. So in the previous classes, we have discussed conditional probability and problems on conditional events, conditional probability, multiplication theorem. And also we have discussed Bayes theorem, problems on Bayes theorem. So these are the two topics just we discussed in previous classes, that is conditional probability and Bayes theorem. Now we are entering into the other topic, random variables. So already you know that random experiment. సో ఇప్పటిదాకా మనం ప్రాబిలిటీలో చేస్తున్నవన్నీ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసుకుని వాటి గురించి ఎంత ఛాన్స్ ఉంటుంది, ప్రాబిలిటీ పలానాది రావడానికి, సపోజ్ కాయిన్ టాస్ వేస్తే ఎలా హెడ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది, లేదా 2 కాయిన్స్ టాస్ వేస్తే 2 సార్లు హెడ్ రావడానికి ఎన్ని ఛాన్స్లు ఉన్నాయి, లేదా ఒక డైస్ రోల్ చేస్తే 2 డైస్ ని ఎట్ ఏ టైం రోల్ చేసినప్పుడు వాటి యొక్క సమ్ 5 అవ్వాలంటే ఎంత ఛాన్స్ ఉంటుంది, 6 అవ్వాలంటే ఎంత ఛాన్స్ ఉంటుంది. అలా మనం నెంబర్స్ ప్రకారంగా నెంబర్స్ లో మనం అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చామండి. ప్రీవియస్ గా ఉన్న 2 టాపిక్స్ లో అవే డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ర్యాండమ్ వేరియబుల్స్ అంటున్నాడు. సో ర్యాండమ్ వేరియబుల్స్ అంటే ఫస్ట్ అసలు చూద్దాం. దీనికి ఇంట్రడక్షన్ ఏంటంటే, ఇన్ ద ప్రీవియస్ చాప్టర్ మనం ఏం చేసామండి, వీ హ్యావ్ డిస్కస్డ్. ప్రీవియస్ చాప్టర్ అంటే వీడు ప్రీవియస్ టాపిక్ అని అర్థం. సో ప్రీవియస్ టాపిక్స్ లో మనం ఏం చేసాం, వీ హ్యావ్ డిస్కస్డ్ దట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లీడ్స్ టు ద నోటేషన్ ఆఫ్ ఎ శాంపిల్ స్పేస్. శాంపిల్ స్పేస్ రాసుకునే వాళ్ళము. శాంపిల్ స్పేస్ అంటే ఏం చెప్పాను, నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ రాసుకోవడం. ఆ పాసిబుల్ అవుట్కమ్స్ కి మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయమంటే పలానాది వాడు ఏది చెప్పాడో ఆ ప్రకారంగా మనం ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసుకుని ప్రాబిలిటీ చూపించే వాళ్ళం కదండి. సో ద కాన్సెప్ట్ ఆఫ్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లీడ్స్ టు ద నోటేషన్ ఆఫ్ ఎ శాంపిల్ స్పేస్. ద అసైన్మెంట్ అండ్ కాంపిటేషన్ ఆఫ్ ప్రాబిలిటీస్ ఆఫ్ ఈవెంట్స్ వర్ స్టడీడ్ ఇన్ డీటెయిల్. ఎంత ఎంత అసైన్ చేశారు, అలాగే కౌంటింగ్, కాంపిటేషన్ ఆఫ్ ప్రాబిలిటీస్, కౌంటింగ్ చేసుకుంటున్నాం, కంప్యూట్ చేసుకుంటున్నాం ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్స్, వచ్చే అవుట్కమ్స్ ఎంత ఛాన్స్ ఉంటుంది, దానికి ప్రాబిలిటీస్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ డీటెయిల్డ్ గా మనం ప్రీవియస్ గా నేర్చుకున్నామండి. In many experiments we are interested not in knowing which of the outcomes has occurred but in the numbers associated with them. మనం చాలా ఎక్స్పెరిమెంట్స్ మనం ఏం చేసేస్తున్నాము, అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి అన్న విషయాన్ని మనం పట్టించుకోవట్లా. వాడు క్వశ్చన్ లో ఏది అడిగాడో దాని గురించి మాత్రమే చేస్తున్నాం తప్ప, ఎక్స్పెరిమెంట్ అంతా చేస్తున్నప్పుడు పలానా ఇన్ని సార్లు ఇన్ని అవుట్కమ్లు వచ్చే అవకాశం ఉంటది అన్న విషయం మనం మాట్లాడట్లా. ఏదో ఒకదాని గురించే వాడు అడిగితే దాని గురించి మాత్రమే చెప్పేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, వెన్ n కాయిన్స్ ఆర్ టాస్డ్, సపోజ్ n కాయిన్లు టాస్ వేస్తున్నాం అనుకోండి, మన ఎవరైనా ఏం ఇంట్రెస్ట్ చూపిస్తారు, ద నెంబర్ ఆఫ్ హెడ్స్ అబ్టైన్డ్. వన్ మే బి ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ ద నెంబర్ ఆఫ్ హెడ్స్ అబ్టైన్డ్. నాకు ఎన్ని హెడ్స్ పడతాయి అన్న విషయం తెలియాలనుకో, నేను దాని మీదే కాన్సన్ట్రేషన్ పెడుతున్నాను కదా. అంతేగాని ఇన్ని హెడ్స్ గురించి అడిగాడు అనుకోండి, ఇన్నిసార్లు సపోజ్ 2 కాయిన్స్ టాస్ వేసాను, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ 2 హెడ్స్ అక్కర్ ఎట్ ఏ టైమ్ ఆన్ ద 2 కాయిన్స్ అన్నప్పుడు ఆ హెడ్స్ గురించి మనం కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం కానీ టైల్స్ గురించి పట్టించుకునే వాళ్ళం కాదు. సో ఏదైనా సరే ఇవన్నీ మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేస్తున్నాం కానీ పర్టికులర్ గా ఎక్స్పెరిమెంట్ లో వచ్చే అన్ని అవుట్కమ్స్ గురించి మనం మాట్లాడుకోలేదండి ఇప్పటిదాకా. ఏదైనా వాడు పర్టికులర్ కండిషన్ అడిగితే ఆ కండిషన్ గురించి మాత్రమే మనం చేసేస్తున్నాం ప్రాబ్లమ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ when n coins are tossed, one may be interested in knowing the number of heads obtained. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే when a pair of dice are tossed, one may seek information about the sum of points. సపోజ్ 2 డైస్ టాస్ వేసాము, 2 డైస్ వేసామండి. 2 డైస్ వేసినప్పుడు వాడు అడుగుతున్నాడు కదా, 2 డైస్ మీద సమ్ 6 అవ్వడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి, లేదా సమ్ 4 పడడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి, ఇలా అడిగితేనే క్వశ్చన్స్ చేసాము ఇప్పటిదాకా మనం, అంతే కదా. అంతేగాని 2 డైస్ రోల్ చేసినప్పుడు అసలు ఫస్ట్ టైం ఎంత పడుతుంది, ఎన్నిసార్లు డైస్ ని రోల్ చేయమన్నాడు, అసలు ఎక్స్పెరిమెంట్ అంతా పూర్తయ్యేటప్పటికి అసలు సమ్ ఆఫ్ 6 అడిగితే దాని గురించే మాట్లాడుకుంటున్నాం. సమ్ ఆఫ్ 4, 3, 2 అలా ఇంకా రిజల్ట్స్ ఇంకా అవుట్కమ్స్ వచ్చే వాటి గురించి మనం మాట్లాడుకోవట్లేదండి. కండిషన్ పర్టికులర్ గా ఏది అడుగుతాడో దాని మీదే ఫోకస్ పెట్టి చేస్తున్నామండి కదా.
సో thus we associate a real number with each outcome of an experiment. మనం చేసే ప్రతి ఎక్స్పెరిమెంట్ ని కూడా ఒక నెంబర్ రూపంలోనే చెప్తున్నాం కదండి. రియల్ నెంబర్ అంటున్నాడు అంటే నీకు నెగటివ్స్ పాజిటివ్స్ రెండు ఇంక్లూడ్ అయి ఉంటాయి. రియల్ నెంబర్స్ అంటే అంతే కదండి, ఇంక్లూడింగ్ జీరో, నెగటివ్ టు పాజిటివ్ నెంబర్స్ కదా. సో మనం చేసే ప్రతి ఎక్స్పెరిమెంట్ కూడా ఇప్పటిదాకా ఏం చేస్తున్నాం, వీఆర్ కండక్టింగ్ అవర్ ఎక్స్పెరిమెంట్, దట్ ఈస్ we have taken the outcome, the result with some which are expressed in real numbers లో మనం చెప్పుకుంటూ వస్తున్నామండి. ఓకే, సో ఇన్ అదర్ వర్డ్స్ వీఆర్ కన్సిడరింగ్ ఎ ఫంక్షన్ whose domain is the set of possible outcomes and whose range is a subset of the set of reals. ఇప్పటిదాకా మనం చేసింది ఒక రకం అయితే ఈ కాన్సెప్ట్ నుంచి చేస్తున్నది ఇంకొక టైప్ ఆఫ్ మోడల్స్ అండి. అంటే ఇక్కడ వీఆర్ కన్సిడరింగ్ ఏ ఫంక్షన్స్ కన్సిడర్ చేస్తామండి. హూజ్ డొమైన్ ఈస్ ద సెట్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అండ్ హూజ్ రేంజ్ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ ద సెట్ ఆఫ్ రియల్స్. సో యూజువల్ గా ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఏం చెప్తామండి, డొమైన్ అంటాడు, రేంజ్ అంటాడు. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనే ఫంక్షన్ తీసుకుంటే ఎక్స్ 0 పెడితే ఎంత అవుతుంది, ఎక్స్ 1 పెడితే ఎంత అవుతుంది, ఎక్స్ 2 పెడితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఇలా మన ఫంక్షన్స్ చెక్ చేసుకోవడం మీకు ఐడియా ఉంది కదండి. సో డొమైన్ అంటే ఇట్ ఈస్ ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఇన్పుట్స్. మనం ఏదైతే ఫంక్షన్ కి ఇన్పుట్ ఇస్తున్నామో, నేను ఇప్పుడు ఎక్స్ 0 పెట్టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందో చెప్పు, ఎక్స్ 1 పెట్టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందో చెప్పు అని అంటున్నాను కదా. సో ఎక్స్ 0 1 ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఇవన్నీ ఇన్పుట్స్ అన్నమాట. సో ఇన్పుట్స్ అన్నది డొమైన్ ఈస్ ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఇన్పుట్స్ ఫర్ ద ఫంక్షన్. వెరస్ రేంజ్ అంటే ఏంటంటే అవుట్పుట్ ఆఫ్ ద ఫంక్షన్. నేను ఎక్స్ 0 పెడితే నాకు ఎంత అవుట్పుట్ వస్తుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఉందమ్మా ఎగ్జాంపుల్ ఫంక్షన్. ఎక్స్ 0 పెట్టాను, దట్ ఈస్ ద ఇన్పుట్ 0 ఇచ్చాను. వాట్ ఈస్ ద అవుట్కమ్, వాట్ ఈస్ ద రేంజ్, అవుట్కమ్ ఎంత వస్తుంది, ఎక్స్ 0 పెట్టినప్పుడు 0. ఎక్స్ 1 పెడుతున్నా, వాట్ ఈస్ ద అవుట్కమ్ 1. ఎక్స్ 2 పెడుతున్నా, వాట్ ఈస్ ద అవుట్కమ్ 4. అలా ఫంక్షన్ అనగానే డొమైన్ రేంజ్ అన్న పదాలు వాడుతూ ఉంటాం కదండి. నథింగ్ బట్ మనం ఇచ్చే ఇన్పుట్స్, మనకు వచ్చే అవుట్పుట్స్. ఓకేనా, ఇన్పుట్స్ ఏమి ఇస్తున్నాము, దానికి వచ్చే అవుట్పుట్ ఏంటి, ఇన్పుట్స్ డొమైన్ అంటున్నాడు, అవుట్పుట్ రేంజ్ అంటున్నాడు. ఓకే అమ్మా. సో ఇప్పుడు నుంచి మనం చేసేదంతా కూడా ఒక ఫంక్షన్ ని కన్సిడర్ చేసుకోవడం, ఆ ఫంక్షన్ కి సంబంధించి ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి, ఆ వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ అన్నిటిని కూడా ఒక సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ గా, ఒక సెట్ గా చూపిస్తాం అనమాట. సో ఇలా మనం యూస్ చేసే ఫంక్షన్ ఏంటంటే వీఆర్ కన్సిడరింగ్ ఏ ఫంక్షన్ whose domain is the set of possible outcomes and whose range is a subset of the set of reals. Such a function is called a random variable. So random variable ante ipu definition enti, it is like a function which is the ఆ ఫంక్షన్ అనగానే మనకి రెండు పదాలు డొమైన్ రేంజ్ అంటాం కదా. ఇక్కడ మాట్లాడేది ఏంటంటే డొమైన్ అనగానే సెట్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్, దాని యొక్క రేంజ్ చెప్పమంటే సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అని చెప్తున్నాడు. మామూలుగా జనరల్ గా ఫంక్షన్ అనగానే డొమైన్ అనగానే ఇన్పుట్స్ అండి, రేంజ్ అనగానే అవుట్పుట్స్ అండి అని జనరల్ టెర్మినాలజీ మనం నేర్చుకుంటాం ఫంక్షన్స్. బట్ ఇక్కడ మనం ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ లో వీడు ర్యాండమ్ వేరియబుల్ డెఫినేషన్ చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నాడు, ఇట్ ఈస్ ఏ వీఆర్ కన్సిడరింగ్ ఏ ఫంక్షన్. మనం ఒక ఫంక్షన్ ని కన్సిడర్ చేసుకుంటాము, ఆ ఫంక్షన్ కి సంబంధించి డొమైన్ చెప్పమంటే ఇట్ ఈస్ ద సెట్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అని చెప్తాము. అంటే వచ్చే అన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ని డొమైన్ గా చెప్తాము, దాని యొక్క రేంజ్ నేమో రియల్స్ లో ఒక సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ గా చెప్పుకుంటాము. సో సచ్ ఏ ఫంక్షన్ ఈస్ కాల్డ్ ఏ ర్యాండమ్ వేరియబుల్. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ర్యాండమ్ వేరియబుల్. సో ఒక్కసారి పీడిఎఫ్ చూపిస్తాను. సో ఇప్పుడు చెప్పిందంతా జస్ట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి, ప్రీవియస్ గా మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ప్రీవియస్ గా మనం చేసిన ప్రాబ్లమ్స్ అన్ని ఎలా చేసాము, ఏ బేస్ మీద చేసుకున్నాము అన్న దాని గురించి డిస్కస్ చేసామండి. సో ఇప్పుడు కనెక్టింగ్ టు దిస్ ర్యాండమ్ వేరియబుల్ మన కాన్సెప్ట్ ర్యాండమ్ వేరియబుల్ కాన్సెప్ట్ లోకి వచ్చేస్తే వాడేం చెప్తున్నాడంటే, ఏ ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ ఎ ఫంక్షన్ దట్ అసైన్స్ ఏ రియల్ నెంబర్ x of s to every element of s belongs to s
where S is the sample space corresponding to a random experiment E. ఇప్పటిదాకా మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం. ఆ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కి ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయో దాన్ని అంతా శాంపుల్ స్పేస్ గా రాసుకుంటున్నాం కదా. ఇక్కడ అవి యూస్ చేస్తాం కానీ మనం శాంపుల్ స్పేస్ ని ఏమనుకుంటామంటే వేర్ ఎస్ ఇది శాంపుల్ స్పేస్ కరెస్పాండింగ్ టు ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఈ శాంపుల్ స్పేస్ అనేది మనం కండక్ట్ చేసే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ నుంచి రాసుకునేదని మనకు తెలుసు. కానీ ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏం చెప్తున్నాడు, ఫంక్షన్స్ టెర్మినాలజీలో చెప్పుకుంటున్నామండి. ఇప్పుడు ర్యాండమ్ వేరియబుల్ ఇస్ ద ఫంక్షన్ దట్ అసైన్స్ ఎ రియల్ నెంబర్. అంటే దానికి ఏదో ఒక రియల్ నెంబర్ అసైన్ చేస్తూ ఉంటాం అనమాట మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. దట్ అసైన్స్ ఎ రియల్ నెంబర్ ఎక్స్ ఆఫ్ ఎస్ టు ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఎస్ బిలాంగ్స్ టు ఎస్. ఎస్ అంటే శాంపిల్ స్పేస్. శాంపిల్ స్పేస్ లో మనం రాసే ప్రతి ఎలిమెంట్ ఉంటది కదా, ప్రతి ఎలిమెంట్ ని మనం తీసుకునే ఫంక్షన్ కి అసైన్ చేస్తూ ఉంటాం. ఆ ఎలిమెంట్ ని ఇక్కడ రియల్ నెంబర్ గా మాట్లాడుకుంటున్నాడండి. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి. లెట్ ఈ బి ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ 2 టాసెస్ ఆఫ్ ఎ కాయిన్, దెన్ ఎస్ ఈక్వల్ టు 2 కాయిన్లను టాస్ చేసామండి. మనకు వచ్చే ఛాన్సెస్ ఏంటి, 2 హెడ్స్ ఒకేసారి పడచ్చు, లేదా 2 కాయిన్ల మీద 2 టైల్స్ పడచ్చు, లేదా ఒక కాయిన్ మీద టైల్ ఇంకో కాయిన్ మీద హెడ్, అలాగే ఇంకోసారి ఒక కాయిన్ మీద హెడ్ ఇంకో కాయిన్ మీద టైల్, అంతే కదండి. సో మనకేంటి 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు ఒక కాయిన్ మీద హెడ్ ఇంకో కాయిన్ మీద హెడ్, లేదంటే గనక ఇక్కడ టైలు పడే ఛాన్స్ ఉంది, లేదా ఒక కాయిన్ మీద టైలు ఇంకో కాయిన్ మీద హెడ్, లేదా ఒక కాయిన్ మీద హెడ్ ఇంకో కాయిన్ మీద టైల్. ఇంతకు మించి ఇంకేమైనా అవుట్కమ్స్ ఉంటాయండి? 2 కాయిన్లను టాస్ చేసినప్పుడు కండక్ట్ చేస్తున్న ఎక్స్పెరిమెంట్ ని, ఇంతకు మించి ఇంకా అవుట్కమ్ ఏదైనా వస్తుందా? రాదు కదా. సో మనం రాసే అన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ని శాంపిల్ స్పేస్ అంటామన్న విషయం మనకు తెలిసిందే కదా, ప్రీవియస్ గా తెలుసుకున్నదే. సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద శాంపిల్ స్పేస్. ఈ అనేదేమో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ పేరు ఈగా పెట్టుకున్నాడు. వీ మే డిఫైన్ ద ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ విచ్ డినోట్స్ ద నెంబర్ ఆఫ్ హెడ్స్. నేను అనుకుంటున్నా, ఇక్కడ చూడండి డెఫినేషన్ ఏమన్నా, ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ ఎ ఫంక్షన్ దట్ అసైన్స్ ఎ రియల్ నెంబర్ టు ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఎస్. మన దగ్గర ఉన్న సెట్ కి సంబంధించి ఏదో ఒక అసైన్మెంట్ ఇవ్వాలన్నమాట. దాన్ని అప్పుడు ర్యాండమ్ వేరియబుల్ గా కన్సిడర్ చేసుకుంటున్నాం. అంటే నేను ఇప్పుడు ర్యాండమ్ వేరియబుల్ ఏమని అనుకుంటున్నానంటే, మామూలుగా ర్యాండమ్ వేరియబుల్ అనగానే ఎక్స్ తో పేరు పెట్టుకుంటామా, వీడు స్మాల్ ఎక్స్ అన్నాడు, క్యాపిటల్ ఎక్స్ ఇండికేట్ చేస్తూ ఉంటాడు. సో ర్యాండమ్ వేరియబుల్ అనగానే క్యాపిటల్ ఎక్స్ అని గుర్తు పెట్టుకుంటాం మనం. సో నేను అనుకుంటున్నా, నేను కండక్ట్ చేస్తున్న ఎక్స్పెరిమెంట్ లో నేను ఇప్పుడు ర్యాండమ్ వేరియబుల్ ని తీసుకోవాలి. నేను తీసుకునే ర్యాండమ్ వేరియబుల్ ఏంటంటే నెంబర్ ఆఫ్ హెడ్స్ ఎన్ని నెంబర్లు ఉన్నాయి నా శాంపిల్ స్పేస్ లో. నా శాంపిల్ స్పేస్ లో ఇప్పుడు ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి కదమ్మా. 4 రిజల్ట్స్ వచ్చినాయి కదా నాకు. ఈ 4 రిజల్ట్స్ లో హెడ్ యొక్క నెంబర్ ని నేను ర్యాండమ్ వేరియబుల్ గా అసైన్ చేసుకుంటున్నా. ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ దట్ random variable is a function that assigns a real number x of s to every element of s belongs to s. s లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా ఒక రియల్ నెంబర్ ని అసైన్ చేసుకుంటున్నా. నేను అసైన్ చేసుకునే రియల్ నెంబర్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ అని అంటున్నాను కదా, దానికి సంబంధించి నేను అసైన్ చేసుకుంటున్న వాల్యూ ఏంటంటే హెడ్ లో ఎంత నెంబర్ ఉంది, ఆ హెడ్ యొక్క నెంబర్ చెప్తున్నాను కదా. సో నెంబర్ అంటే అది రియల్ నెంబర్ కింద నెంబర్స్ లోకే కదా వస్తుంది. సో ఏంటి అసైన్ చేసుకున్న ఎక్స్ అనేది ర్యాండమ్ వేరియబుల్ గా తీసుకున్నాను. అవుట్కమ్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి, హెడ్ టైల్ కదమ్మా. ఇవే కదా మన అవుట్కమ్స్. 1 2 3 4 రాసే ఇందాక శాంపిల్ స్పేస్ లో. ఆ శాంపిల్ స్పేస్ లో ఉన్న దానికి నేను అసైన్ చేసుకుంటున్నా రియల్ నెంబర్ ని. సో వాల్యూ ఆఫ్ ఎక్స్ అండి. ఎక్స్ అంటే ర్యాండమ్ వేరియబుల్. దానికి నేను ఆ ర్యాండమ్ వేరియబుల్ ని ఒక నెంబర్ గా చెప్తున్నాను. సో ఎన్ని హెడ్స్ ఉన్నాయండి ఇక్కడ, ఫస్ట్ అవుట్కమ్ లో 2, సెకండ్ అవుట్కమ్ లో 1, థర్డ్ అవుట్కమ్ లో 1, లాస్ట్ ఫోర్త్ అవుట్కమ్ లో 0. దెర్ ఈస్ నో హెడ్ కదండి. సో ఈ అన్నమాట, ఇవి ఉన్నాయి చూడండి. దీన్ని రియల్ నెంబర్స్ విచ్ ఆర్ అసైన్ టు ద ర్యాండమ్ వేరియబుల్. రియల్ నెంబర్స్ అసైన్డ్ టు ద ర్యాండమ్ వేరియబుల్, దట్ ఈస్ నథింగ్ బట్ ర్యాండమ్ ఫంక్షన్ ఆఫ్ దట్ ఫంక్షన్ కింద మాట్లాడుతున్నాడు. నథింగ్ బట్ ర్యాండమ్ వేరియబుల్ అని చెప్తున్నాడు అనమాట. ఓకేనమ్మా. సో ఇది ర్యాండమ్ వేరియబుల్ గురించి. మనం ఇప్పుడు ఎంటర్ అయ్యింది ర్యాండమ్ వేరియబుల్స్ అండి. ఇక్కడ
ఫంక్షన్స్ లో మాట్లాడుకుంటాము. పర్టికులర్ గా ఫంక్షన్ కి ఏ వాల్యూ మనం అసైన్ చేసుకుంటున్నాము అన్న దాని గురించి మాట్లాడుతూ ఉంటామండి. నెక్స్ట్ ఒకసారి డెఫినేషన్ చూడండి. Random variable definition: it is a function that assigns a real number x of s to every element of s belongs to s, where s is a sample space corresponding to a random experiment E. మనం కండక్ట్ చేసే random experiment యొక్క శాంపిల్ స్పేస్ లో ఉన్న ఎలిమెంట్స్ అంటే ఇక్కడ మనకు అవుట్కమ్ అని పేరు అనమాట. శాంపిల్ స్పేస్ లో ఉన్న ఎలిమెంట్స్ కి మనం అసైన్ చేసే రియల్ నెంబర్స్ ని ర్యాండమ్ వేరియబుల్ ఆఫ్ ఫంక్షన్ అంటూ ఉంటాడు. ఓకే అమ్మా. సో నెక్స్ట్ ఇందులో టైప్స్ చూద్దాం. డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్. మనకి ర్యాండమ్ వేరియబుల్ సిలబస్ లో కండిషనల్ ప్రాబబిలిటీ తర్వాత బేస్ థీరం అని ఉంది. బేస్ థీరం తర్వాత ర్యాండమ్ వేరియబుల్ ఉంది. ర్యాండమ్ వేరియబుల్ డెఫినేషన్ తర్వాత డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ అని ఉందండి. ఇవన్నీ మనం డెఫినేషన్స్ చూసుకున్న తర్వాత అప్పుడు ప్రాబ్లమ్స్ వీటి మీద చేసుకుంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద యూనిట్ ఏంటి 3/4 పార్ట్ అయిపోతుందండి. ఇంకో 1/4 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్. సో ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్. ఇప్పుడు దాకా మనం ఎక్స్ అంటే ర్యాండమ్ వేరియబుల్ అన్నాను. ఆ ర్యాండమ్ వేరియబుల్ కి మనం కొన్ని వాల్యూస్ ని అసైన్ చేస్తూ ఉంటామండి అన్నాను కదా. అయితే ఆ అసైనింగ్ వాల్యూస్ అని గుర్తుండాలి. ర్యాండమ్ వేరియబుల్ అనగానే అసైనింగ్ వాల్యూస్ కదా. సో ఇక్కడ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ డెఫినేషన్ అంటే చూద్దాం. ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ అంటే స్మాల్ ఎక్స్ రాస్తున్నాడు వీడు, క్యాపిటల్ ఎక్స్ ఇండికేట్ చేసుకోవచ్చండి. ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ విచ్ కెన్ టేక్ ఓన్లీ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిస్క్రీట్ వాల్యూస్ ఇన్ అన్ ఇంటర్వెల్ ఈస్ కాల్డ్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్. మనకి ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ అంటున్నానా అంటే విచ్ అసైన్స్ వాల్యూస్ అంటున్నానా అంటే దానికి ఇట్ టేక్స్ వాల్యూస్ అంటున్నాను కదా. అది తీసుకునే వాల్యూస్ అండి ఇక్కడ ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ని మాత్రమే తీసుకుంటదండి. గుర్తుండాలి, విచ్ కెన్ టేక్ ఓన్లీ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ద పర్టికులర్ ఇంటర్వెల్ ఈస్ కాల్డ్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్. ఓకే, ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వేర్ ఎక్స్ రేంజెస్ ఫ్రమ్ 0 to 1 ఇలా రేంజెస్, ఇంటర్వెల్ రేంజెస్ తెలుసు కదండి. సో అలా అన్నమాట, నువ్వు ఆ థాట్ లో ఆలోచించుకోవాలి. ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ విచ్ కెన్ టేక్ ఓన్లీ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిస్క్రీట్ వాల్యూస్ ఇన్ అన్ ఇంటర్వెల్ ఈస్ కాల్డ్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్. ఎగ్జాంపుల్ ఏం రాస్తున్నాడు, ద ర్యాండమ్ వేరియబుల్ డినోటింగ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. ఇప్పుడు ఒక క్లాస్ తీసుకుంటే క్లాస్ లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనగానే మనం ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంటబుల్ నెంబరే కదండి ఉంటది క్లాస్ లో. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని క్లాస్ లో పెట్టరు కదా. సో క్లాస్ అనగానే దెర్ ఈస్ ఎ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కదండి. ఓ 30 మందనో 40 మందనో 50 మందనో ఫైనైట్ కౌంటబుల్ కదండి, నువ్వు చెప్పగలుగుతున్నావు కదా నెంబర్ ని. సో అలాంటి ఒక ఫైనైట్ నెంబర్ చెప్తున్నాను అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ని తీసుకుంటుంది అంటే ఇట్ ఈస్ ద డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అన్నమాట. నెక్స్ట్ అండి కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ విచ్ కెన్ టేక్ ఆల్ వాల్యూస్ ఇన్ అన్ ఇంటర్వెల్ దెన్ ఎక్స్ ఈస్ కాల్డ్ ఏ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. ఒక పర్టికులర్ గా ఇంటర్వెల్ రేంజ్ సపోజ్ -∞ టు ఇన్ఫినిటీ అన్నానండి. ఈ -∞ దగ్గర నుంచి ఈ +∞ వరకు ఉన్న అన్ని వాల్యూస్ ని కన్సిడర్ చేసుకుంటే గనక, అన్ని వాల్యూస్ ని తీసుకుంటే గనక దాన్ని కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటారండి. ఓకే, ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ విచ్ కెన్ టేక్ ఆల్ వాల్యూస్ ఇన్ అన్ ఇంటర్వెల్. ఏదైనా నీకు క్వశ్చన్ లో ఒక ఇంటర్వెల్ రేంజ్ ఇచ్చాడు అనుకోండి, ఆ ఇంటర్వెల్ రేంజ్ కి సంబంధించి మొత్తం అన్ని వాల్యూస్ ని తీసుకుంటే గనక దాన్ని కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటారండి. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడండి, ద హైట్ ఎక్స్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఇన్ ఏ పర్టికులర్ క్లాస్ మే బి బిట్వీన్ 4 feet to 6 feet. ఒక పర్టికులర్ క్లాస్ ఉందండి, ఆ క్లాస్ లో హైట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చెప్పమంటున్నాడు. బిట్వీన్ 4 feet to 6 feet అంటున్నాడు. అంటే 4 అడుగుల నుంచి 6 అడుగుల వరకు ఉన్న స్టూడెంట్స్ ఎంత మంది ఉన్నారో నాకు కౌంట్ చేసి చెప్పు అన్నాను అనుకోండి, మనం చేయగలం. కానీ 4 to 6 4 feet నుంచి మొదలెట్టి 6 feet వరకు ఉన్న వాళ్ళందరినీ లెక్క పెడుతున్నావు కదా. 4 మధ్యలో ఉన్న 4.1 4.2 4.3 4.4 అలా 5 5.1 5.2 5.3 అప్ టు 6 వరకు అన్ని కన్సిడర్ చేసుకుని కౌంట్ చేస్తావు కదా. 4 feet to 6 feet అన్నాడంటే 4 feet ఉన్న వాళ్ళని మాత్రమే, 6 feet ఉన్న వాళ్ళని మాత్రమే కాదు కదా.
సో 4 to 6 feet అన్నప్పుడు కంటిన్యూస్ గా 4 నుంచి 6 వరకు ఉన్న అన్ని కంటిన్యూస్ వాల్యూస్ తీసుకుంటున్నావు కదా, అన్ని వాల్యూలు కన్సిడర్ చేసుకుంటున్నాం కదా. సో దీన్ని కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటారండి. సో ఫస్ట్ దేమో డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, సెకండ్ ఏమో కంటిన్యూస్. డిస్క్రీట్ అనగానే ఫైనైట్ నెంబర్ మాత్రమే తీసుకుంటుంది, కంటిన్యూస్ అనగానే చెప్పిన ఇంటర్వెల్, ఇచ్చిన ఇంటర్వెల్ లో ఉన్న అన్ని వాల్యూస్ ని తీసుకుంటుంది. ఆల్ వాల్యూస్ ఫర్ ద గివెన్ ఇంటర్వెల్ అనమాట, విచ్ కెన్ టేక్ ద ఆల్ వాల్యూస్ ఆఫ్ ద గివెన్ ఇంటర్వెల్. నెక్స్ట్ ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అండి. ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ పిఎంఎఫ్. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఎ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటున్నాడు. డిస్క్రీట్ అంటే ఫైనైట్ వాల్యూస్. ఓకే, సో డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ విత్ పాసిబుల్ అవుట్కమ్స్. అవుట్కమ్స్ అంట ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయంట, x1 x2 x3 సో ఆన్ ఉన్నాయంట. ద ప్రాబిలిటీ ఆఫ్ ఈచ్ పాసిబుల్ అవుట్కమ్ xi ఈస్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు xi. దీన్నే p ఆఫ్ xi గా కూడా రాసుకోవచ్చు, లేదా p ఆఫ్ x క్యాపిటల్ X అని కూడా రాయొచ్చండి. ఇక్కడ x అంటే ర్యాండమ్ వేరియబుల్ x అనుకున్నాం కదా, క్యాపిటల్ X. సో p ఆఫ్ క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు స్మాల్ xi ఇలా అన్నా ఒకటే, లేదా p ఆఫ్ స్మాల్ xi అన్నా ఒకటే, లేదా pi అన్నా ఒకటేనండి. ఓకే, సో ద ప్రాబిలిటీ ఆఫ్ ఈచ్ పాసిబుల్ అవుట్కమ్ xi ఈజ్ ఇలా ఇండికేట్ చేస్తున్నాడు. వేర్ i ఈక్వల్ టు 1 2 3 సో ఆన్ అండి. ఏంటంటే కండిషన్, ఇఫ్ ద నెంబర్స్ p ఆఫ్ xi i ఈక్వల్ టు 1 2 3 సో ఆన్ సాటిస్ఫై 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలంట. అంటే p ఆఫ్ xi వాల్యూ అంట ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఇట్ షుడ్ బి ఆల్వేస్ పాజిటివ్ వాల్యూ. గ్రేటర్ దెన్ ఉంది అంటే పాజిటివ్ వాల్యూస్ 0 అవ్వచ్చు, 0 అవ్వచ్చు, 0కి అబౌవ్ వాల్యూలు అవ్వచ్చు, బట్ నెగిటివ్ వాల్యూస్ అవ్వవట. ఎందుకని, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. అలాగే సమేషన్ కనుక కన్సిడర్ చేసుకుంటే p ఆఫ్ xi వాల్యూ ఎంత అంటమ్మా, 1 అంట. సమేషన్ i ఈక్వల్ టు 1 టు సో ఆన్ ఇన్ఫినిటీ పెట్టాడు వీడు, p ఆఫ్ xi ఈక్వల్ టు 1. సో దెన్ ద ఫంక్షన్ p ఆఫ్ xi, ఈ రెండు కండిషన్స్ ని ఎప్పుడైతే p ఆఫ్ xi సాటిస్ఫై అవుతుందో, దెన్ ద ఫంక్షన్ p ఆఫ్ xi ఇస్ కాల్డ్ ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ ఆర్ ప్రాబబిలిటీ పాయింట్ ఫంక్షన్. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడైనా క్వశ్చనింగ్ లో ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అని అడిగితే ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతుంటే గనక దెన్ దట్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్. p ఆఫ్ xi ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ i. Summation p of xi is equal to 1 where I tends to 1 to so on infinity. If these two conditions are satisfied, then we can say that p of xi is called the probability mass function or probability point function. Next, probability density function pdf. Probability density function pdf short form. Consider the small interval. మనం ఇక్కడ ఫంక్షన్స్ గురించి మాట్లాడుతున్నాము, ఇంటర్వెల్స్ మాట్లాడుతున్నాం. అంటే ఫంక్షన్ యొక్క రేంజెస్ ఇస్తా ఉంటాడనమాట క్వశ్చనింగ్ లో. ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు అనుకో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ అనేది పలానా వాల్యూ నుంచి పలానా వాల్యూ వరకు ఉంటుంది అన్న ఇంటర్వెల్స్ ఇస్తా ఉంటాడనమాట. ఓకే, ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నది నెంబర్స్ లో చేసుకున్నాం ప్రాబ్లమ్స్ అన్ని కూడా. ప్రాబిలిటీ ఆఫ్ ఏ 2/3, ప్రాబిలిటీ ఆఫ్ బి 4/5 ఇలా నెంబరింగ్ లో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మాట్లాడుకునేది ఫంక్షన్, దానికి సంబంధించిన ఇంటర్వెల్ రేంజెస్ గురించి మాట్లాడుతున్నామండి. సో కన్సిడర్ ద స్మాల్ ఇంటర్వెల్ x మైనస్ dx/2, x ప్లస్ dx/2 ఆఫ్ లెంత్ dx అరౌండ్ ద పాయింట్ x. Let f of x be any continuous function of x so that f of x dx represents the probability that the variable x falls in the infinite small interval. So f of x dx ని ఏమని రిప్రజెంట్ చేస్తున్నాడండి, ప్రాబబిలిటీ దట్ ద వేరియబుల్ x అంటే ఇక్కడ నీ అర్థం ర్యాండమ్ వేరియబుల్ అని అనమాట. ఎప్పుడైనా వేరియబుల్ వచ్చింది అంటే ర్యాండమ్ వేరియబుల్ అని మీనింగ్ అనమాట. ఓకే, కన్సిడర్ ద స్మాల్ ఇంటర్వెల్. ఇలా ఇంటర్వెల్ ఇచ్చాడంట. ఈ ఇంటర్వెల్ లో dx అనేది లెంత్ అంట అరౌండ్ ద పాయింట్ x పాయింట్ కి సంబంధించి dx ని లెంత్ ఆఫ్ దట్ పాయింట్ గా చెప్తున్నాడు. దట్ f of x be any continuous function, f of x be any continuous function of x అయితే f of x dx అనేది రిప్రజెంట్స్ ద ప్రాబబిలిటీ దట్ ద వేరియబుల్ x falls in the infinite small interval. ప్రాబబిలిటీ దట్ ద వేరియబుల్ x falls in the infinite small interval అంట. ఈ స్మాల్ ఇంటర్వెల్ ఈ రేంజ్ లో ఇట్ షుడ్ బి ఫాల్స్ అని చెప్తున్నాడు. సింబాలికల్లీ ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ p of x minus dx/2 less than or అంటే
ఎక్స్ అనేది ఫాల్స్ ఇన్ ద ఇన్ఫైనైట్ స్మాల్ ఇంటర్వెల్ అంటే ఎక్స్ షుడ్ బి లైస్ బిట్వీన్ దీస్ టూ వాల్యూస్ అన్నమాట. దాన్నే ఇక్కడ ఫాల్స్ ఇన్ ద ఇన్ఫైనైట్ స్మాల్ ఇంటర్వెల్ అని పెడుతున్నాడు అంతే. సో ఎక్స్ మైనస్ డిఎక్స్ బై 2 కిను ఎక్స్ ప్లస్ డిఎక్స్ బై 2 కి మధ్యలో మనం తీసుకునే ర్యాండమ్ వేరియబుల్ ఉంది కదా, ఎక్స్ ర్యాండమ్ వేరియబుల్ ఉంది కదా, మనం తీసుకున్న ఎక్స్ ఉంది అని చెప్పి చెప్తున్నాడు. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అదే రాసే ఉంటాయి. సో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ రిప్రజెంట్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ రిప్రజెంట్స్, దీని అర్థం ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ ద ప్రాబబిలిటీ ఆఫ్, అంటే పి ఆఫ్ అని పెట్టాను కదండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ రిప్రజెంట్స్ అంటే ఇట్ రిప్రజెంట్స్ ద ప్రాబబిలిటీ ఆఫ్ the probability that the variable x falls in the infinite small interval, ఈ ఇంటర్వెల్ మధ్యలో ఉంటుంది అని చెప్తున్నాడండి. ఓకే, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ కాల్డ్ ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. సో ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అనగానే నీకు గుర్తుండాల్సిన కండిషన్ ఇదండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనగానే గుర్తుండాల్సిన కండిషన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ మైనస్ డిఎక్స్ బై 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ డిఎక్స్ బై 2 వేరియబుల్ యొక్క రేంజ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ the PDF, the probability density function of random variable x is denoted by f of x. ఒక ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ యొక్క ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ని చెప్పమంటే దాన్ని దేంతో డినోట్ చేస్తారు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ తో డినోట్ చేస్తాము. ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, యాజ్ ఫాలోయింగ్ ప్రాపర్టీస్. దీనికి ప్రాపర్టీలు ఏంటంటాలంట? ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 1 అండి. అలాగే థర్డ్ కండిషన్ p of a less than x less than b is equal to integral a to b f of x dx. ఈ మూడు కండిషన్స్ ఎప్పుడైతే ఒబే అవుతాయో దెన్ దట్ ర్యాండమ్ వేరియబుల్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అన్నమాట. ఇందాకండి ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అనగానే రెండు కండిషన్స్ చెప్పాను. p of xi గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని, p of xi ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాను. ఇందాక చెప్పింది ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ 2 కండిషన్స్. ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ ని దేంతో ఇండికేట్ చేస్తారండి? p of xi. నెక్స్ట్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇప్పుడు దేంతో ఇండికేట్ చేస్తారండి? ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ని f of x తో ఇండికేట్ చేస్తారు. ఆ f of x కి సంబంధించి ఎన్ని ప్రాపర్టీలు ఒబే అవ్వాలండి? 3 ప్రాపర్టీస్. ఫస్ట్ వన్ f of x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సెకండ్ వన్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ f of x dx ఈక్వల్ టు 1. థర్డ్ వన్ ప్రాబబిలిటీ ఆఫ్ a లెస్ దెన్ x లెస్ దెన్ b ఈక్వల్ టు ఇంటిగ్రల్ a టు b f of x dx అండి. సో నోట్ పాయింట్ ఇచ్చాడు ఏంటో చూద్దాం. నోట్, in case of continuous random variable the probability at a point is always 0. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఎప్పుడు చెప్పానండి? ఇందాక. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఇచ్చిన ఇంటర్వెల్ లో పూర్తిగా అండి, ఆ ఇంటర్వెల్ పూర్తి రేంజ్ అంతా చూస్తాం కదా. సో కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకి కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్ వచ్చినప్పుడు ద ప్రాబిలిటీ ఎట్ ఏ పాయింట్ ఈజ్ ఆల్వేస్ 0 అంట. ఏదైనా ఒక పాయింట్ దగ్గర కంటిన్యూస్ వేరియబుల్ మాట్లాడేటప్పుడు, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్ మాట్లాడుకునేటప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ప్రాబబిలిటీ అనేది 0 ఉంటుందంట. నోట్ పాయింట్ అండి. ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాడు? దట్ ఎంప్లాయిస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బి అని చెప్తున్నాడు. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ బి ఈక్వల్ టు ఏ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. ఏం లేదండి, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి. ఓకే, ఏ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బి అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏబి. ఒకటి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఒకటి లెస్ దెన్ ఉంది కదా, అంటే ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ ఓపెన్ బి. ఓకే, అలాగే ఒకటి ఇక్కడ ఏ దగ్గర లెస్ దెన్, బి దగ్గర లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కదా, అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఏ క్లోజ్డ్ బి. ఇవన్నీ ఇంటర్వెల్స్ లో టైప్స్ అండి. రెండు క్లోజ్డ్ బ్రాకెట్స్, రెండు ఓపెన్ బ్రాకెట్స్, ఒక ఓపెన్ క్లోజ్డ్, ఒక క్లోజ్ ఓపెన్, ఇవన్నీ ఉంటాయండి మనకి ఇంటర్వెల్. ఆ రేంజెస్ లో ఇలా చెప్తున్నాడు అంతే. సో ఇది కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్కడైనా వస్తే ఎప్పుడైనా అవసరం అయితే ఇవి వాడుకోవచ్చు. అందుకు నోట్ పాయింట్ రాసుకున్నామండి. నెక్స్ట్ క్యుములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ అండి. క్యుములేషన్ అంటే ఏంటండి? క్యుములేషన్ అంటే ఇప్పుడు మీకు
అటెండెన్స్ వేస్తా ఉంటాం. క్యూములేషన్ చెక్ చేసారా అంటారు. క్యూములేషన్ ఎంత వచ్చింది, క్యూములేటివ్ గా ఎంత ఉంది, ఒక సపోజ్ రోల్ నెంబర్ 5 ఉన్నారు, అతని అటెండెన్స్ ఎంత ఉంది అని అంటే మనం ఏం చేస్తాం, స్టార్టింగ్ డే 1 నుంచి ఎండ్ ఆఫ్ ద క్లాస్ అంటే ఆ సెమ్ ఎండ్ అయిన తర్వాత ఎన్ని క్లాసెస్ కండక్ట్ అయినాయి, తను ఎన్ని వచ్చాడు, అవన్నీ రోజు వస్తూ ఉంటే యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి కదండి. ఈ రోజు వచ్చాము, ఒక రోజు ప్రెసెంట్ పడింది 1, నెక్స్ట్ డే కూడా ప్రెసెంట్ అయితే 1 తర్వాత 2 వేస్తాం క్యూములేషన్, థర్డ్ డే కూడా ప్రెసెంట్ అయితే 3 వేస్తాం, ఫోర్త్ డే కూడా ప్రెసెంట్ అయితే 4 వేస్తాం. క్యూములేషన్ అంటే యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తాం కదండి. సో ఇక్కడ కూడా క్యూములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ అంటున్నాడు. సో ఇఫ్ ఎక్స్ ఈస్ ఎ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ద క్యూములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ డిఫైన్డ్ బై క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తో ఇండికేట్ చేస్తున్నాడు. ఇందాక స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తో ఇండికేట్ చేసింది ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, ఇప్పుడు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తో డిఫైన్ చేస్తున్నది క్యూములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్. సో క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్, దట్ ఇంప్లైస్ సమ్మేషన్ పి ఆఫ్ ఎక్స్ఐ. సో క్యూములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ ఏంటండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ప్రాబిలిటీ అనమాట, ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ సమ్మేషన్ పి ఆఫ్ ఎక్స్ఐ అని రాస్తున్నాడు. అట్లాగే ద క్యూములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ ఆఫ్ ఎ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఈస్ డిఫైన్డ్ యాజ్, ఎలా డిఫైన్ చేస్తున్నారంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ అనుకుంటామ్మా, ఇక్కడ ఎక్స్ రాసాడు. ఇది నా దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్ లో డెఫినేషన్ ఇది కనబడలేదు, ఒకసారి చూస్తాను ఇంకోసారి. సో మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఉంటుందండి, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ యొక్క రేంజ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ చెప్తున్నాడు కదా. సో ఇక్కడ కూడా ఇన్ఫినిటీయే ఉండాలండి, ఎక్స్ రాంగ్ పడింది. సో క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వేర్ ఎక్స్ రేంజెస్ ఫ్రమ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. క్యూములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ అనగానే ఇంటిగ్రేషన్ ఫార్మ్ లో చెప్తున్నాము. నెక్స్ట్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అనగానే 3 ప్రాపర్టీలు ఒబే అవ్వాలని చెప్తున్నాము. ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అనగానే 2 ప్రాపర్టీస్ ఒబే అవ్వాలని చెప్తున్నాను. ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ ని పి ఆఫ్ ఎక్స్ అయితే ఇండికేట్ చేసుకుంటామని చెప్తున్నాము. అలాగే ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ తో డిఫైన్ చేస్తామని చెప్తున్నాము, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ని. అలాగే ప్రాబబిలిటీ క్యూములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ ని క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తో డిఫైన్ చేస్తున్నాడు, క్యాపిటల్ ఎఫ్, ఇందాక చెప్పింది స్మాల్ ఎఫ్. ఓకేనా. సో ఈ రోజు నేర్చుకున్నవి ఏంటంటే టాపిక్స్, ర్యాండమ్ వేరియబుల్ అంటే ఇప్పటిదాకా మనం ప్రాబబిలిటీలో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసుకుని దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చెప్తున్నప్పుడు మనం ఆన్సర్స్ అన్ని రియల్ నెంబర్స్ రూపంలో చెప్పేవాళ్ళం. కాయిన్ టాస్ వేసాము, సపోజ్ 1 కాయిన్ ఈస్ టాస్డ్ అన్నాము, ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి అంటే 2 అవుట్కమ్స్ ఉంటాయి, డివైడెడ్ బై లో 2 వేసేవాళ్ళం. నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై లో వేసేవాళ్ళం. నాకు హెడ్ పడాలంటే ఎన్ని అవకాశాలు ఉంటాయి అని అడిగినప్పుడు కాయిన్ ఒకసారి టాస్ వేసినప్పుడు అయితే హెడ్ టైలో ఏదో ఒకటే పడుద్ది కదా, ఒక్క అవకాశమే ఉంటది కదా. సో అవుట్ ఆఫ్ టూ ఛాన్సెస్ 1 ఛాన్స్ ఉంటదండి అని 1/2 అని అలా రాసేవాళ్ళం కదా. అలా నెంబరింగ్ లో చెప్పేవాళ్ళం. ఇప్పుడు చేసేది ఏంటంటే ర్యాండమ్ వేరియబుల్స్ అనగానే ఇట్ రిప్రజెంట్స్ ఏ ఫంక్షన్స్ అనమాట, ఫంక్షన్స్ లో చెప్పుకుంటున్నాం. వీ కెన్ అసైన్ సమ్ వాల్యూస్ టు ద గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వేర్ ఎక్స్ ఈస్ ద ర్యాండమ్ వేరియబుల్. సో ర్యాండమ్ వేరియబుల్ దానిలో ఉన్న టైప్స్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ చెప్పాము, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ చెప్పాము. డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేంజ్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది, తీసుకుంటుంది వాల్యూస్ ని. కంటిన్యూస్ అన్నప్పుడు ఇచ్చిన ఇంటర్వెల్ లో ఉన్న మొత్తం వాల్యూస్ అన్ని తీసుకుంటుంది. ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అనగానే ఇట్ ఈస్ ఏ ఇట్ షుడ్ సాటిస్ఫై 2 కండిషన్స్ రిప్రజెంటెడ్ విత్ పి ఆఫ్ ఎక్స్ఐ. అలాగే ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే ఇట్ షుడ్ రిప్రజెంటెడ్ విత్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వేర్ ఇట్ షుడ్ సాటిస్ఫై 3 ప్రాపర్టీస్. అండ్ క్యూములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ f of x dx where x ranges from minus infinity to infinity. So these are the definitions what we discussed in today's class. If anyone has doubt, just type in chat box, I'll clarify your doubts if you have any doubts. Nice. We will meet you in next class. Thank you all.